ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నయవంచిక దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ప్రత్యేక హోదాలో ఏముందో తెలియనట్లుగా చంద్రబాబు నటిస్తున్నారని ఆరోపించారు. హోదాలో ఉన్న ప్రయోజనాలేంటో హిమాచల్, ఉత్తరాఖండ్లలో పెట్టుబడులు పెట్టిన టీడీపీ నేతలను అడిగి తెలుసుకోమని చంద్రబాబుకు సలహా ఇచ్చారు రోజా. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు అనుకున్నప్పుడు ఆయన తన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాడని నేను అడుగుతున్నా. అంటే ఎలక్షన్లో గెలవడానికి ప్రజల్ని మోసం చేయడానికి పెట్టావని నేను అడుగుతున్నా. అలాగే ప్రత్యేక హోదా వల్ల లాభం లేకపోతే నువ్వు, పవన్ కళ్యాణ్, మోడీ గారు తిరుపతిలో వెంకన్న సాక్షిగా మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పావు? అంటే భగవంతుడి మీద ఒట్టుబెట్టి భగవంతుడికే పంగనామాలు పెట్టాలన్న ప్రయత్నం చేసావా అని నేను అడుగుతున్నాను. అలాగే ప్రత్యేక హోదా వలన ఏమీ రాకపోతే అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ఎందుకు చేసావని నేను అడుగుతున్నాను. అలాగే ఢిల్లీకి నీ పనుల మీద, నీ అవసరాల మీద చీకట్లో కేంద్ర మంత్రుల కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తూ ఏదో రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసమే 22 సార్లు వినతి పత్రాలు ఇవ్వడానికే వెళ్ళానని ఎందుకు చెప్పుకున్నావు నేను అడుగుతున్నాను. అసలు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేకపోతే 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అని ఎందుకు అడిగావు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. నిజంగా ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం ఉంది, దానివల్ల ఎలాంటి ఒక ఉపయోగం మనకు ఉంటుంది అనేది ఉత్తరాఖండ్, హిమాచల్ వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. నిజంగా ఈ ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకి ఎలాంటి రాయితీలు వస్తాయి, ఎలాంటి మంచి జరుగుతుందో హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టిన మీ పార్టీ నాయకులైన సృజనా చౌదరి, గల్లా జయదేవ్, ఆంజనేయులు గారు, సీఎం రమేష్ గారిని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే హోదా లేని ఆంధ్రప్రదేశ్లో పెట్టకుండా మీరు అధికారంలో ఉండి కూడా హోదా ఉన్న రాష్ట్రాల్లో పెడితే ఎలాంటి రాయితీలు వస్తాయి, ఎలాంటి మంచి జరుగుతుందో వాళ్ళని అడిగితే కూడా మీకు బాగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నా.